ప్రభు బలలో పాల్గొన్న కొరకు లేఖనంలో నుండి కొన్ని సంగతులను మనము ధ్యానించి ప్రభు బలలో పాల్గొందుదాం. గడిచిన వారం నుండి మనము ధ్యానిస్తున్న అంశాలలో ఒక మూల వాక్యము, దాన్ని మనము శోధిస్తూ దేవుని సన్నిధిలో ప్రభుని అడుగుతూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, ఇది దేవుడిచ్చిన వాగ్దానం, పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడు చెప్పాడు. ఏదైతే దేవుడి వాగ్దానం, ఏదైతే దేవుడు చెప్తాడు, ఆ మాటకు అర్థం ఏంటి? అది దేవుడు చేస్తాడు అని. పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు అని ఎప్పుడైతే దేవుడు నోటితో సెలవిచ్చాడో ఆ పని దేవుడు చేసి పెడతాడు. అందులో నీ ప్రమేయం నా ప్రమేయం ఉండదు. ఒకవేళ దేవుడి వాగ్దానం మనకి ఇచ్చినట్లయితే ఈ రోజు వరకు ఎందుకు నెరవేర్చబడలేదు? ఇది మొదటి ప్రశ్న. ఎందుకు పాపం నేటికి మన మీద ప్రభుత్వం చేస్తానే ఉంది? ఎందుకు రక్షణ మారు మనసు పొంది దేవుని వాక్యం గ్రహించి దేవుని వాక్యము ధ్యానించిన అనుభవంలో ఉండి కూడా ఇప్పటికీ మనం పాపంలో జీవిస్తున్నాం? ఏదో ఒక విషయంలో, ఒక తలంపులో, ఒక ఆలోచనలో, ఒక చూపులో, ఒక మాటలో. కనుక ఇది 2-3 వారాలుగా నేను కూడా దీన్ని దేవుని దగ్గర చాలా వరకు అడుగుతూ ప్రార్థన చేస్తూ వచ్చాను. కనుక ఒక ప్రత్యక్షత మనం మర్యాద చెప్తాను. దేవుడు మాట్లాడితే ఆ అనుభూతి, ఎప్పుడైతే ప్రభు నేరుగా మాట్లాడతాడో ఆ అనుభూతి, ఆ ఫీలింగ్ అనేది లోపల అంతరంగంలో ఆ భావం, దాన్ని నోటితో వర్ణించలేదు, దాన్ని నోటితో చెప్పలేదు. ఆ ఆనందం ఎలా ఉంటుంది? కనుక అది మనము ఒకటితో పంచుకున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో మీకు ఆశ్చర్యం వేస్తున్నాను. నేను నిన్న మధ్యాహ్నం స్నానం చేస్తుండే, బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రశ్న ఏంటంటే 6:14 దేవుని వాగ్దానం అయితే ఇది ఎందుకు శిష్యుల జీవితాల్లో నెరవేర్చబడట్లేదు? ఇది గచ్చిన వాడు కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. కారణం ఏంటి? దేవుని వాగ్దానంలో లోపమా, లేకపోతే దాన్ని స్వతంత్రించుకోవడం మనలో లోపమా? ఎక్కడ లోపం ఉంది? మాట ఇచ్చిన వాడు దేవుడు. అలాంటప్పుడు మరి ఇంతవరకు రక్షింపబడ్డాం, ఎన్నో సంగతులు తెలుసుకున్నాం, ఎన్నో మర్మాలు ప్రభు బయలుపరిచాడు. అలాంటప్పుడు పాపము నుండి సంపూర్ణ విడుదల ఎందుకు మనం పొందలేదు? దేవుని వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించడానికి వచ్చాడని రాసింది, క్షమించడానికి వచ్చాడని రాయబడలా. కనుక నేటికి ఆ పాపం అనే రోగము నుండి నేను పూర్తిగా ఎందుకు రక్షింపబడాలి? కానీ ఇలాంటివి ప్రశ్నలు మనం శోధిస్తూ ఉండాలి. నేను గతంలో కూడా మనం అనుకున్నాం, తండ్రి పోతా ఆస్తి తన పిల్లలకు రాసిచ్చినప్పుడు ఆ దస్తావేజులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు. 1 సెంటు భూమి ఎక్కడైనా ఉంది అంటే వీడికి తెలియకపోయినా వెతుక్కుంటూ ఆ సెంటు భూమి ఎక్కడుందో వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి, ఎందుకు? మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి అది, దాన్ని అలా ఎలా వదులుకుంటా? అలాగే దేవుడు ఇచ్చిన వాగ్దానం అది, దాన్ని మనం వెతుక్కుంటూ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇది నెరవేర్చబడలేదు? ఉదయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న రీతిని మనం చూస్తే అది అందరికీ దొరకదు. అందరికీ కాదు. ఎవరికైతే నిజంగా ఆకలి ఉందో, ఆ దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ వారసత్వంలో ఈ ఆస్తిని రాసిచ్చాడు, ఇది ఎక్కడుంది? ఇది ఇంతవరకు నాకు ఎందుకు దక్కలేదు? ఆ తపన, ఆ ఆకలి, ఆ తృష్ణ ఉంటేనే దాన్ని అనుభవించే భాగ్యం మనకి కలుగుతుంది. ఒకవేళ ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామనుకో, ఉండియు లేనట్టే. ఉంది, బ్యాంకులో నిలవ ఉంది,
కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అడుగు దేహి అనే స్థితిలో మనం ఉన్నాం. కారణం ఏంటి? నిర్లక్ష్యం. బ్యాంకులో ఉన్న సంగతి నాకు తెలియదు, తెలిసినా కూడా నేను ఏడు పట్టించుకోలే. కనుక 99 మంది క్రైస్తవులు నేడు అదే స్థితిలో ఉన్నారు. కారణం, వాళ్ళు ఆత్మ మీద ఆధారపడే కంటే శరీరం మీద ఎక్కువ ఆధారపడే వారిగా ఉన్నారు. ఇది మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఫస్ట్ అది నేను పనిచేసుకోవాలి. ఒక దాన్ని ఏమంటారు, సడన్గా చీకటి గదిలో కరెంట్ లేదు, చిమ్మ చీకటి, సడన్గా లైట్ వచ్చింది. లైట్ రాగానే ఎలా ఉంటుంది? అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఎక్కడుందో అన్నీ స్పష్టంగా ఉన్నాయి, కంటికి స్పష్టంగా అన్నీ కనిపిస్తుంది. దేవుని ప్రత్యక్షత కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి ఆ పరిశుద్ధాత్మ వెలిగిన తర్వాత అంత క్లియర్. ఎందుకు నెరవేర్చబడలేదు ప్రభువా, ఎందుకు నెరవేర్చబడలేదు? ఇదే ఆలోచనతో ఉంటే దేవుడు అన్నాడు, ఎందుకు నెరవేర్చబడలేదని నువ్వేమనుకుంటున్నావంటే, నాకు తెలిస్తే ఇంకెందుకు, నేను ఎప్పుడు దాన్ని సంతోషించుకున్నాను అంటే, వాళ్ళు ఏ తప్పు చేశారో నువ్వు అదే తప్పు చేశావు కాబట్టి నువ్వు స్వతంత్రించుకోవాలి, అంతే. ఈ ఒకే ఒక మాట, వాళ్ళు ఏ తప్పు చేశారో నువ్వు అదే తప్పు, అదే బాటలో ఆ సంతతిలో ఉన్నావు కాబట్టి, అదే బాటలో మీరు అందరూ కొనసాగుతున్నారు కాబట్టి 6:14 మీరు స్వతంత్రించుకోలేకపోతున్నారు అంతే. ఆ వెలుగు ఎప్పుడైతే వెలిగిందో అంత క్లియర్, మైండ్ మొత్తం క్లియర్. ఇప్పుడు మొత్తం పిక్చర్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడొక చుక్క, అక్కడొక చుక్క, అక్కడొక చుక్క, అక్కడొక చుక్క. నువ్వు గీత కనుక గీస్తే నీకు పూర్తి దారంతా క్లియర్గా కనపడుతుంది, ఎక్కడ నేను తప్పిపోయాను. కనుక ఆ మొదటి చుక్క ఎక్కడుంది? ఆదికాండంలో మనం చూసాం. వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు ఎవరు ప్రభు అంటే ఆదాము అవ్వలు చేసిన తప్పు. వారి సంతతిగా మీరు కూడా అదే బాటలో కొనసాగారు కాబట్టి 6:14 మీ జీవితంలో నెరవేర్చబడ్డారు. కనుక వారు చేసిన తప్పు ఏంటి? ఈదేను వనంలో మంచి చెట్లు జ్ఞానం ఇచ్చే చెట్టు ఉంది, అలాగే నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు, రెండు పక్కనే ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఈ మంచి చెట్లు జ్ఞానం ఇచ్చే చెట్టు ఫలం మాత్రం మీరు తినద్దు, మిగతా అన్నిటి మీద మీకు అధికారం ఇచ్చాను నేను, మీరు ఏ చెట్టు ఫలమైనా తినచ్చు. ఈ మాట దేవుడు నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు గురించి చెప్పలా. సరే, ఇక్కడ ఒక్కసారి ఆగుదాం. ఈ రెండింటికి తేడా తెలియాలి కదా. మరి మంచి చెట్లు జ్ఞానం ఇచ్చే చెట్టు అంటే ఏంటి, నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు అంటే ఏంటి? ఈ రెండింటికి తేడా తెలియాలి కదా. మంచి చెట్లు జ్ఞానం ఇచ్చే చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? ధర్మశాస్త్రానికి, అనగా రూల్స్ అండ్ రెగ్యులేషన్. మీరు ఇలా చేయకూడదు, పాత నిబంధన, మీరు ఇలా చేయకూడదు, అలా నరహత్య చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, వ్యభిచరించకూడదు, ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇవన్నీ రూల్స్ అన్నమాట. నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు ఏంటంటే, నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు దేనికి సాదృశ్యం? యేసు ప్రభు యొక్క జీవం. నేను ఒకవేళ యేసు ప్రభు జీవం ఇచ్చే ఫలం కనుక నేను తింటే ఏమవుతుంది? ప్రభు యొక్క జీవము నాలోకి వచ్చేస్తుంది. ప్రభు ఎలాగ పాపము చేయకుండా ఉన్నాడు, ఈ లోకంలో ఉంటున్నా పాపము చేయకుండా ఉన్నాడు, పాపం విముక్తుడిగా ఉన్నాడు, పాపరహితుడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? కనుక అలాంటి జీవం, పాపరహితుడైన వారి జీవము నాలోకి వచ్చిందంటే నేను కూడా పాపరహితుడిగా జీవించే అవకాశం నాకు కలుగుతుంది. కనుక జీవానికి ధర్మశాస్త్రానికి వ్యత్యాసం ఏంటి? గడిచిన వారం మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాం ఒకసారి. పక్షవాతం వచ్చిన వాడికి ఎలా ఉంటుంది? స్పర్శ తెలియదు. పక్షవాతం వచ్చిన వాడికి స్పర్శ తెలియదు కాబట్టి వాడికి కొన్ని రూల్స్, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. అరికాలు చెక్ చేసుకోవాలి, ఇగో వేడి స్టవ్ వెలుగుతుందో లేదో చూడండి, దాని తర్వాత గిన్నె ముట్టుకోండి. లేకపోతే లేకపోతే ఏమవుతుంది? చేతికి స్పర్శ లేదు, దేర్ ఇస్ నో సెన్సేషన్. వేడి గిన్నె మీద ఇలా చేయి పెట్టినా వాడికి అసలు మంట నొప్పి తెలిస్తే కదా. కుష్టి వ్యాధి ఉన్న వాడికి అసలు చేతిలో స్పర్శ, శరీరం మొత్తంలో స్పర్శ లేదు. కనుక వేడి గ్యాస్ స్టవ్ మీద ఇలా చేయి పెట్టేసినా వాడి చేయి కాలినా కూడా వాడికి ఏమనిపించదు. ఎందుకలాగా? ఎందుకంటే దాంట్లో ఏం లేదు, జీవం లేదు.
ఆ కాళ్ళల్లో, ఆ శరీరంలో మనిషి బ్రతుకున్నాడు, కానీ వాటిల్లో ఏం లేదు. సీతగారు అర్థమవుతుంది నేను చెప్పేది. వాటిలో జీవం లేదు. నీ చేతిలో జీవం లేకపోతే దానికి స్పర్శ ఉండదు, అందులో రక్తము ప్రవహించట్లేదు, శరీరం అంతా చచ్చిపడిపోయిన స్థితిలో ఉంది. జీవం లేని ఈ శరీరంలో దానికి నొప్పి అంటూ ఏంటో తెలియదు, కానీ మనిషి బ్రతికే ఉన్నాడు, శ్వాస నడుస్తుంది. కాబట్టి ఈ మనిషి బ్రతికి ఉండాలంటే మనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు. మీరు అధికారులు మేకులు అవి ఏమైనా గుచ్చుకున్నాయేమో ఫస్ట్ చెక్ చేసుకోండి, అవన్నీ పీకేసుకుని శుభ్రంగా మందు రాసి కట్టండి, లేకపోతే ఏమవుతుంది లోపల కాళ్ళు మొత్తం తినేస్తుంది. పాపం కూడా అలాగే, పాపం కూడా అలాంటిదే, చిన్నగా మొదలవుతుంది. అది నీకు నాకు తెలియదు అనేది, అసలు పాపం అనేది తెలియదు మనకి, దాన్ని మనం గుర్తించాం. కానీ శరీరం అంతా మెల్లిమెల్లిగా వ్యాపించేస్తుంది. వ్యాపించడం వలన ఇప్పుడు ఇది పాపంగా నాకు అనిపించట్లేదు, ఎందుకంటే స్పర్శ లేదు. ఈ పాపం అనే కుష్టి వ్యాధి మొత్తం శరీరం అంతా వ్యాపించేసింది. ఇప్పుడు నా ఒంటికి అసలు స్పర్శే లేదు. ఇది పాపము, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అనేది లేదు. నేను సునాయాసంగా పాపాల మీద పాపాలు చేసుకుంటా పోతున్నాను. ఆదివారం మందిరానికి వస్తున్నా బైబిల్ తీసుకుని, నన్ను నేను తృప్తిపరచుకోవడానికి. నేను నీతిమంతుడిని, నేను దేవుని దగ్గరికి వెళ్తా, దశమాగాలు వేయటం వలన, కానుకలు వేయటం వలన, దేవుని మందిరానికి ఏదైనా కానుకలు ఇచ్చుకుంటం వలన, భోజనాలు పెట్టుకుంటం వలన ఈ నీతి క్రియలు, దేవుడు ఏమన్నాడు, మీ నీతి క్రియలు నా దృష్టికి మురికి పీలికల వంటివి. దేవుని దృష్టిలో మన నీతి క్రియలు మురికి పీలికలు. వాటి వల్ల దేవుడు ఏమీ సంతోషపడేవాడిగా లేడు, వాటి వల్ల దేవుడు నీకు నాకు బిరుదునిచ్చేవాడిగా లేడు. కనుక ఇది మనం గుర్తుంచుకోవాలి స్పష్టంగా, ఇది చాలా అవసరం. ఇప్పుడు మళ్ళీ తిరిగి అప్రత్యక్షత దగ్గరికి వద్దాం. మరి ప్రభు ఎలాగా అంటే వాళ్ళు ఏం చేశారు తప్పు? వాళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే ఆదాము అవ్వలకి జాగ్రత్తగా వినండి, ఆదాము అవ్వలకి సంపూర్ణ స్వేచ్ఛ ఉండేది. ఏ స్వేచ్ఛ? నేరుగా వెళ్ళి నిత్యజీవకు ఫలమిచ్చే చెట్టు పండు తీసుకుని తినే స్వేచ్ఛ ఉండేది. కానీ వాడు దేన్ని కోరుకున్నాడు? ఏ చెట్టు పండు తినద్దన్నాడు, ఏ చెట్టు పండు తినద్దన్నాడో ఆ చెట్టుని ఎన్నుకున్నారు. కారణం ఏంటి? ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో దేన్నైనా నిషేధించాడు అనుకో, నీకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, దాన్ని ఎలాగైనా నేను స్వతంత్రించుకుంటా, ఎలాగైనా నేను సాధిస్తా అని ముందుకెళ్ళడం. అలాగే మనం వెళ్ళినడలా మనం ఆదాము అవ్వల బాటను ఎన్నుకున్న వాళ్ళం అవుతాం. రెండోది, దేవుడు నన్ను నిషేధించాడంటే నా మీద కొరకే దీన్ని నిషేధించాడు, దీని వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదం కొరకు నేను వేచి ఉన్నా, నాకు దేవుని ప్రేమ మీద పూర్తి నమ్మకం ఉంది, దేవుని నిర్ణయం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. దేవుడు ఇది నన్ను నిషేధించాడు, నాకు నిషేధించాడు, నీకు వద్దన్నాడు అంటే నా మేలు కొరకే వద్దన్నాడు, కాబట్టి నేను దానికి లోపడతా. ఈ బాట దేన్ని? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? యోసేపన్న జాగ్రత్తగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎంత ఇంపార్టెంట్ అంటే మన జీవితానికి నీకు పరిశుద్ధాత్మ దేవుడికి వర్తమానం లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి మొత్తం పిక్చర్ క్లియర్గా కనబడుతుంది. ఇది నా వాగ్దానం, ఐ ప్రామిస్, నేను చెప్తున్నాను. అక్కడ వాళ్ళకి రెండు దారులు ఎంత క్లియర్గా ఉన్నాయి. ఈ దారి గుండా వెళ్ళుంటే వాళ్ళు నిత్యజీవం ఫలం ఇచ్చే చెట్టులో పండు తినేవారు, హాయిగా ఉండేవారు. కానీ వాళ్ళు వాళ్ళకి సందేహం, డౌట్ వచ్చేసింది. నిజంగా దేవుడు నన్ను ప్రేమించిన వాడైతే ఈ చెట్టు పండు ఎందుకు తినద్దన్నాడు అంటే నేనంటే దేవుడికి ప్రేమ లేదన్నమాట. ఫస్ట్ డౌట్. పాపం ఎక్కడి నుంచి మొదలవుతుంది? సందేహంతో మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడిని సందేహించావో పాపం అనే బీజం పడిపోయింది, ఫినిష్. ఇంకా అక్కడి నుంచి సాతాను పరిపాలన మొదలైపోయింది. వాళ్ళు చేసిన తప్పు ఏంటి ప్రభు అంటే వాళ్ళు ఎన్నుకున్న మార్గం తప్పు. వాడు నిత్యజీవం ఫలం ఇచ్చే చెట్టుకి ఏ ఆటంకము లేదు, ఏ ముళ్ళ కొబ్బ లేదు, ఏ ఆటంకము లేదు, ఆ ఖడ్గాలు కూడా లేవు, ఏమీ లేవు.
వాళ్ళకి నా మీద పూర్తి నమ్మకం ఉందా లేదా, వారు నా ప్రేమ మీద పూర్తిగా విశ్వసిస్తున్నారా లేదా, కేవలం ఇది పరీక్ష పెట్టడానికి మాత్రమే నేను ఆ చెట్టు పండు తినద్దన్నాను. కానీ మంచి చెట్టు, జ్ఞానం ఇచ్చే చెట్టు పండు తినకూడదా? తినడం తప్ప ఇక దేవుడు ఎందుకు పెడతాడు దాన్ని? ఈ సమాజంలో జీవించడానికి మంచి చెడ్లు తెలియకూడదా నీకు? కానీ అక్కడ టెస్ట్ ఏంటి? నువ్వు నా మాటకు లోపడవా? అరే ఎన్ని ఇచ్చాడు, ఆ ఒక్క చెట్టు ఇవ్వలేదు. పోన్లే, మన మేలుకొరికి చెప్పాడు, మనం ఈ చెట్టు పండు తినకూడదు అన్నాం, మనం దాని జోలికి వెళ్ళకపోతే సరిపోతుంది కదా అనుకోలేదు. అన్నీ వదిలేశారు, ఆ ఒక్క చెట్టు పట్టుకున్నారు. ఇక్కడ ఇంకొక గొప్ప సత్యం ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాడు ఉపయోగించుకున్నారు. దాన్నే ఏమంటారు? స్వచిత్తం, నా ఇష్టం. నేను నిర్ణయం తీసుకునే స్వాతంత్రము, స్వేచ్ఛ దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నాకు పిక్చర్ పూర్తిగా క్లియర్గా అర్థమైంది ఏంటంటే, దేవుడు మనందరికీ ఆ స్వేచ్ఛనిచ్చాడు. మనము కూడా ఆదాము అవ్వలాగే మన స్వచిత్తాన్ని వినియోగించుకున్నాము. కాబట్టి 6 పద్నాలుగు నెరవేర్చబడాలి. రోమ 6:14 నెరవేర్చబడకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నాకు దేవుని మీద కంటే నా స్వచిత్తం మీద, నా అధికారాన్ని నేను వదులుకోవడానికి సిద్ధంగా నేను లేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు అక్కడి నుంచి చుక్క మనం కనుక్కోకపోతే కొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభు ఏమంటాడు? నేను నా స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి. అది ఫస్ట్ క్లూ. ఎక్కడ నువ్వు తప్పు చేశావు, ఎక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడ యేసు ప్రభు తప్పు చేయలేదు. ఒక మాట చెప్తున్నాను, బాగా అర్థం చేసుకో. ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభువు కూడా స్వచిత్తముతో వచ్చాడు. ప్రభు కంటూ ఒక స్వచిత్తం ఉంది. పరలోకంలో ఉన్నప్పుడు అలా కాదు. పరలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చిత్తం ఏదో, తండ్రి చిత్తం కూడా అదే. కానీ ఎప్పుడైనా తండ్రి నుండి వేరయ్యి భూమి మీదకి వచ్చాడో, ఇప్పుడు తండ్రి చిత్తం వేరు, యేసు ప్రభు చిత్తం వేరు. ఈ సంగతి యేసుక్రీస్తు ప్రభు బాగా గుర్తించాడు. ఒకవేళ తండ్రితో నా సంబంధం తెగిపోకుండా ఉండాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటి? నేను నా స్వచిత్తానికి చనిపోతూ రావాలి. ఎక్కడ కూడా నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడం, నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చుకో. కనుక జీవితంలో ఏ నిర్ణయం అయినా సరే, యవనస్తులు వీళ్ళ పెళ్లి విషయాలు, ఉద్యోగాలు అవని, ఎనీ డిసిషన్, ఏ నిర్ణయం అయినా సరే నీ అంతటా నువ్వు తీసుకునే అధికారము నీకు ఉండకూడదు. ఎందుకది? దాని వెనుకనున్న లాభం ఏమిటి? ఏంటి లాభం అంటే, నా గురించి, నా వర్తమాన భూత భవిష్యత్ కాలముల గురించి నాకంటే నన్ను సృష్టించిన వానికి ఇంకా బాగా తెలుసు. నన్ను ఎవరైతే పిండంగా నా తల్లి గర్భంలో రూపింపజేశాడో, నా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో తన స్వహస్తాలతో రాశాడో, ఆయనకి బాగా తెలుసు. ఒకవేళ కనుక నేను ఆయన చిత్తానికి లోబడితే ఆయన ఉద్దేశములు తొందరగా నెరవేర్చబడతాయి. ఏ ఉద్దేశం చెప్పున దేవుడు నన్ను భూమి మీదకి తీసుకొచ్చాడో ఆ ఉద్దేశం తొందరగా నెరవేర్చబడుతుంది. దేవుని బిడ్డలమైన మనమందరం ఇంచుమించు మనమందరం ఎక్కడో అండ్ ఒక మాట మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను మార్గదర్శనం పొందిన రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఎవరు నాకు ఇలాగ ఇంత విడమర్చి బోధించరా. నో వన్. అండ్ ఏదైతే ఉచితంగా వస్తుందో దానికి విలువ ఉండదు. దట్ ఈస్ ద రీజన్. ఆ కారణం మూలంగానే క్రైస్తవ సమాజం వెనకబడింది. కనుక మేలుకో ప్రేమ సోదరుడా, సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం నువ్వు వింటున్నట్లయితే నువ్వు మేలుకో, నన్ను బిగించుకో. ఇదిగో ఇక్కడ నేను రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాను.
మరి ఇప్పుడు రైట్ రూట్ ఏది? ప్రభు మరి సరైనది ఏది అంటే యూ హ్యావ్ టు డిసైడ్. వాళ్ళు చేసిన దాని నుండి నువ్వు వెనక్కి వచ్చేసేయి. నీ స్వచ్ఛతను ఉపయోగించడం దగ్గర నుంచి వెనక్కి వచ్చేసేయి. యేసుప్రభు యొక్క జీవం, యేసుప్రభు యొక్క జీవాన్ని ఎంచుకో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు, మనం గత వారం కూడా చూసాం, 30 ఏళ్ల వరకు తోటి క్రైస్తవులని, దేవుని మందిరానికి వెళ్ళే వారిని చిత్రహింసలు పెట్టారు, అనేకులు హతమార్చాడు, చాలా మందిని చెరసాల్లో వేయించాడు. అలాంటి పౌలు 30 ఏళ్లకి అన్నీ సంపూర్ణమైపోయాయి. మంచి పోరాటం పోరాడి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, నా పరుగు కడగొట్టించి తిని అనే స్థితికి వచ్చేశాడు. నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడుముడి అనే స్థాయికి వచ్చేశాడు. ఎవరు? ఏ పౌలైతే అనేక మంది క్రైస్తవులను, అక్కలను, చెల్లెళ్లను, తమ్ముళ్లను, అన్నలను చిత్రహింసలు పెట్టాడు. ఇప్పుడు పౌలు లాంటి దుర్మార్గపు పనులు నువ్వు నేను చేయలేదు కదా. ఏం మర్యాద మనం చేసాం? అలా మనం ఏ క్రిస్టియన్, ఏ క్రైస్తవుని అలా చిత్రహింసలు మనం పట్లే. అంటే ఒక విధంగా చూడాలంటే పౌలు కంటే నువ్వు నేను మెరుగైన స్థితిలో ఉన్నట్టే కదా. పౌలు కంటే మనం మెరుగైన స్థితిలో ఉన్నట్టే కదా. పౌలు చేసినంత పాపం మనం చేయలే. అయినా పౌలు ఒకవేళ ఆ స్థాయి వరకు ఎదగలిగాడు అంటే నీకు నాకు ఎదిగే హద్దుందా అసలు? మనం ఇంకా ఎంత ఎదగచ్చు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు పౌలు ఏ బాట ఎన్నుకున్నాడు, ఏ దారి ఎన్నుకున్నాడు, ఏ బాటలో ఎన్ని పాపాలు చేసినా కూడా పౌలు ఎన్నుకున్న బాట ఏంటి? ఆ దారి కనుక నువ్వు నేను ఎన్నుకుంటే పౌలు కంటే ముందుకు ఎదగలిగే అవకాశం మనందరికీ ఉంది. ఇప్పుడు పౌలు ఏం చేశాడు? అదే పౌలు రోమేలికి రాస్తూ అన్నాడు 6:14 పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. ఇది వాగ్దానం, ఇది వాగ్దానం. మళ్ళీ వెనక్కి వద్దాం అక్కడికి. ఎక్కడికి? రోమేలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం. త్వరగా మళ్ళీ ఎండ ఎక్కువైపోతే ఎక్కువసేపు కూర్చోలేదు. రోమేలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. ధర్మశాస్త్రము మెరుగైనదని నేను ఒప్పుకొనిచున్నాను. చూడండి ఎక్కడుందో మాట. రోమా 7:16. ఇచ్చయింపనిది ధర్మశాస్త్రము శ్రేష్టమైనది నేను ఒప్పుకుంటున్నాను. అయితే నా శరీరం అందు 18వ వచనం, నా యందు అనగా నా శరీరం అందు మంచి ఏది నేను ఎరుగుదు. ఇది ఇక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతుంది, కానీ నేను దాన్ని చెయ్యట్లే. ఎందుకు చెయ్యట్లా? ఇది కరెక్ట్ కాదు, ఇది వాక్యానుసారం కాదు నాకు తెలుస్తోంది. వాక్యానుసారంగా చెయ్యాలని కోరిక నాకుంది, కానీ నేను చేయలేకపోతున్నాను. ఎందుకది? నాకేంటడ్డు? ఏంటంటే వస్తుంది స్వచ్ఛత్వం. నా మనసు ఒకటి చెప్తోంది, నా ఆత్మ మరొకటి చెప్తోంది. అర్థమవుతుందా? నా మనసు ఒకటి చెప్తోంది, నా ఆత్మ మరొకటి చెప్తోంది. కనుక శరీరానికి, మనసుకు, ఆత్మకు మధ్య పోరాటం నడుస్తాము. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేస్తే దీని నుండి నేను విడిపించబడతా? ఆ ఏడుపు కూడా ఉంది. 7:24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఈ ఏడుపు నీలో నాలో లేదు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనంత దౌర్భాగ్యురాలను, ఇట్టి మరణానికి లోనైన ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అనే బాధ,
అనే ఏడుపు అనే తృష్ణ నీకు నాకు లేకపోయింది. కాబట్టి పాపములు మన జీవితము కొనసాగుతానే ఉంది. ఆ బాధ లేదు. కానీ పౌలు ఏడ్చాడు. ఏది కరెక్ట్? ఆత్మ ఏం చెప్తుందో నాకు అర్థమవుతోంది, శరీరం ఏం చెప్తుందో నాకు అర్థమవుతోంది. ఆత్మ చెప్తుంది నేను చేయాలనుకుంటున్నాను, కానీ నేను చేయలేకపోతున్నాను. కనుక ఏంటి అడ్డొస్తోంది అంటే నా స్వచ్ఛత్వం. దేవుడు నాకు ఒక అధికారం ఇచ్చాడు, స్వేచ్ఛను ఇచ్చాడు. దాన్ని చేయొచ్చు, చేయకపోవచ్చు, అది నువ్వు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, మొత్తం స్కానింగ్ చేసిన తర్వాత క్యాన్సర్ ఉందని చెప్పాడు, ఆపరేషన్ పడుతుందని చెప్పాడు. ఆపరేషన్ చేయించుకోవడం చేయించుకోకపోవడం అది నీ మీద ఆధారపడదు. నీకు అధికారం ఉంది. నేను చేయించుకోను, పోతా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఆపరేషన్ చేయించుకుంటాను, బతుకుతా. కనుక ఇక్కడ కూడా అదే. ఎప్పుడైతే పౌలు ఆ కేక ఏడ్చిన తర్వాత ఇప్పుడు పౌలు యొక్క సొల్యూషన్, సమాధానం ఎలా దొరికిందో చూడండి. 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఎవరికి ఇది? అందరికీనా? దేవుని నమ్ముకున్న వారందరికీనా? అందరికీ కాదు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? అందరికి, దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ శిక్ష లేకుండా ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఎవరికి ఇది? 2వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. 2వ వచనాన్ని అందరూ అండర్లైన్ చేసుకోండి. ఇది మంత్రం, ఇది మర్మం. ఏంటది? క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. ఏ జీవము? యేసుక్రీస్తు ప్రభు జీవమునిచ్చు ఆత్మ. అది ఏం చేస్తోంది? అది ఏం చేస్తోంది? క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ, ఆత్మ నియమము పాపమరణ నియమముల నుండి నన్ను విడిపించను. చూసారా? ఇప్పుడు పాపమరణ నియమాలంటే ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏమంటోంది? పాపము చేయు ప్రతి వానికి మరణ శిక్ష. పాపము చేయు ప్రతి వాడికి మరణ శిక్ష. కానీ క్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ కలిగిన వారికి ఏ శిక్ష ఉండదు. నువ్వు నేను ఈ రోజుకి పాప మరణ నియమాలకు లోనై ఉన్నాం. అది పెద్ద ప్రాబ్లం మనందరికీ. మనందరం పాప మరణ నియమాలకు లోనై ఉన్నాం. పౌలులాగా విడిపించబడలేదు కనుక పాపంలో కొనసాగుతున్నాం. పాపం నుండి సంపూర్ణ విడుదల మనం పొందలేదు. రోమా 6:14 నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడలేదు. మనం సంపూర్ణంగా పాపం అనే క్యాన్సర్ నుంచి విడుదల పొందలేదు. కావున పాప మరణ నియమాల నుండి మనం విడిపించబడలేదు. ఆ మాటకు అర్థం ఏంటి? ఇప్పటికీ మనం పాత నిబంధన కాలంలో ఉన్నాం. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయాలి, అలా చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళ కూర్చోదు, ఇది. కానీ పాప మరణ నియమాల నుండి విడిపించబడిన వారికి, జీవం ఉన్న వాడికి, కుష్టి వ్యాధి ఉన్న వాడికి రూల్స్. ఒకవేళ శరీరంలో జీవం ఉంటే వాడికి ఏ రూల్స్ లేదు. ఎందుకంటే వాడికి తెలుసు. వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ముళ్ళ మీద అడుగులు వేయడు. వేసిన వెంటనే ముందు తీసేసుకుంటాడు. నీ శరీరంలో జీవం లేకపోతే, ఆ కాళ్ళల్లో జీవం లేకపోతే మేకు గుచ్చుకుంటుందా, లేకపోతే సీసం పేకు గుచ్చుకుందా, లేకపోతే ఇంకేదైనా లోపలికి వెళ్ళిపోయి రాయి రప్ప దూరిందా? స్పర్శ లేదు కాబట్టి తెలియక. పాపములో జీవిస్తున్న వాడికి, పాపము లేకుండా జీవిస్తున్న వాడికి అది వ్యత్యాసం. పందికి గొర్రెకి అది తేడా. గొర్రె బురదలో పడిందనుకో, మళ్ళీ ఆ
బురద నుంచి బయటికి రానంత వరకు దాని అరుపు ఆపనే ఆపదు, అరుస్తూనే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. ఈ బురద ఏదో బాగుంది కదా అని బురదలో దొల్లదు. కానీ పంది స్వభావం చూడు, బురదలో పడిపోయినా అందులో శుభ్రంగా, బురదలో పడడం కాదు కదా, బురదలో శుభ్రంగా దొల్లేస్తుంది. ఇది తేడా, ఇది తేడా. పాపము నుంచి పూర్తిగా విడిపించబడిన వారికి ఒక చిన్న అపవిత్రమైన ఆలోచన వస్తే వాడు గొర్రెలాగా కేకలు వేస్తాడు, నెమ్మదిగా ఉండలేడు. అయ్యో నేనెందుకు బాగుడను, అపవిత్రుడైపోయానే ఈ ఆలోచన ద్వారా అని విలవిలలాడిపోతాడు. అది ఉందా మనలో? మనలో ఆ బాధ ఉందా? మనలో ఆ చైతన్యం ఉందా? అది కారణం, నువ్వు విడిపించబడకపోవడానికి కారణం. అది మనం అందరం ఆ 6:14 మన జీవితంలో నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే, నేటికి మన సెల్ఫ్ లైఫ్ అంటాం. సెల్ఫ్, స్వచిత్తము, స్వయంభూ జీవితం. స్వయంభూ అనే మాటకు అర్థం ఏంటి? నేనే దేవుడను, నా జీవితానికి నేనే రాజును. ప్రతి మనిషికి ఒక రహస్య జీవితం ఉంటుంది, ఎంతో మర్మయుక్తం. అది కట్టుకున్న భార్యకు కానీ కట్టుకున్న భర్తకు కూడా తెలియదు ఈ వ్యక్తి లోపల ఏముందో. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, దాన్ని గనక నువ్వు సిలువ వేసుకుంటే, ఎక్కడైతే నువ్వు రాజువు, ఎక్కడైతే నువ్వు పరిపాలిస్తున్నావు, నీ భార్య, వీళ్ళందరి సంగతి మాట్లాడట్లేదు ప్రభు నీతోనే సంధిస్తున్నాడు నేరుగా. ఏ రహస్యం, ఏ మర్మయుక్తమైన ప్రాంతంలో కేవలం నువ్వే పరిపాలిస్తావు. నువ్వు నీ పక్కన ఉన్న భర్తకు కూడా నీకు తెలియదు, వానికి కూడా తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏ ఆలోచనలు ఆలోచిస్తున్నావో, ఏ తలంపులు వస్తున్నాయో, ఏం కోరుకుంటున్నావో, ఏమి ఊహిస్తున్నావో, ఈ ప్రాంతం కేవలం నీకు మాత్రమే తెలుసు. అండ్ నీ జీవితంలో ఈ ప్రాంతంలో నువ్వు ఏదైతే నిర్ణయిస్తావో అదే నీ శరీరంతో నువ్వు జరిగిస్తావు. అది మంచవని చెడవని, ఆ ప్రాంతంలో దేవుడు అధికారం కోరుకుంటున్నాడు. అక్కడ నాకు కావాలి అధికారం, అక్కడ నా చిత్తం నెరవేర్పడాలి, నువ్వు కాదు. అందుకని ఏమన్నాడు, నన్ను వెంబడించువాడు అనుదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాడు. అనుదినము సిలువనెత్తుకున్న మాటకు అర్థమేంటి? ప్రతిరోజు నా స్వచిత్తానికి నేను సిలువ వేసుకుంటాను. కనుక మనము ఈ మాట మనము స్పష్టంగా గ్రహించిన అనుభవంలోకి రావాలి. అయితే ఇది ఆటోమేటిక్గా జరగదు, స్వతహాగా దానంతటా అది జరిగేది కాదు. ఇది అలా జరిగే అవకాశం ఉండేది ఎప్పుడు? ఆదాము పాపములో పడక మునుపు. కానీ ఒక్కసారి ఆదాము పాపంలో పడిన తర్వాత దేవుడు అధికారాన్ని తీసేశాడు. ఇప్పుడు దాని చుట్టూ ఏం పెట్టాడు? అగ్నిజ్వాలలతో మండే ఖడ్గాల్ని వేలాడించాడు. కనుక ఎప్పుడు నిత్య జీవపు ఫలం కావాలి అనుకుంటే నువ్వు దేని గుండా వెళ్ళాలి? ఆ ఖడ్గాల గుండా వెళ్ళాలి. ఆ ఖడ్గం ఏం చేస్తుంది? శరీరాన్ని నరుకుతూ పోతుంది, ఆ శరీరాన్ని నరుకుతుంది. శరీరాన్ని నరుకుతుందన్న మాటకు అర్థం ఏంటి? నీ అధికారాన్ని నరికేస్తాం, నా ఇష్టం అనే దాన్ని నరికేస్తాం, ప్రతిదీ. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరు సిద్ధపడతారు తెలుసా? ఎవరికైతే ఆయన మీద సంపూర్ణ నమ్మకం ఉంటుందో. ఓ దేవా, నువ్వు ఏది నిర్ణయించినా నువ్వు నా మేలు కొరకు నిర్ణయిస్తావు, ఇది నా విశ్వాసం, నా అధికారాన్ని నేను వదిలేసుకుంటా. యేసు ప్రభు సిలువలో సిలువలో సిలువేయడానికి రోమా సైనికులందరూ సిద్ధపడిన తర్వాత కూడా యేసు ప్రభువుకి తండ్రి మీద సంపూర్ణ నమ్మకం. నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, మళ్ళీ పునరుద్ధానంలో నన్ను తన దగ్గర చేర్చుకుంటాడు. అందుకొరకు సిలువకు స్వతహాగా ఇష్టపూర్వకంగా హీ హాస్ టేకెన్ ఎ డిసిషన్. అక్కడ ప్రభు దగ్గర కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. 2, తను అప్పగించుకోవచ్చు.
రెండోది అప్పగించుకున్నాడు. ప్రభువా, నా చిత్తం కాదు, నీ చిత్తం అయితే గిన్నె నా యుద్ధ నుండి తొలగనిమ్ము, అయినను నా చిత్త ప్రకారం కాక నీ చిత్త ప్రకారం జరిగించు. ఒకవేళ ఈ గిన్నె నేను తాగాలి అని నీ చిత్తం అయితే ఇది ఎంత చేదైనా పర్వాలేదు, దీన్ని నేను తాగుతాను. సో ఇది పెద్ద, ఇది మనందరికీ శోధన. వెరీ బిగ్ టెంప్టేషన్. మనిషి ఎప్పుడైతే నువ్వు ఆ బాట ఎంచుకుంటావు, ఇంకొక మర్మం ఇది కూడా నేను చెప్పి ముందుకు మనం సాగుదాం. 2వ వచనంలో, రోమా 8:2లో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. ఏ జీవము? యేసు ప్రభు జీవము. ప్రభువు యొక్క జీవమునిచ్చు ఆత్మ పాపమరణ నియమాల నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని ఏం చేయాలనిపోయింది? ధర్మశాస్త్రము నన్ను పాపము నుండి విడిపించలేకపోయింది. ధర్మశాస్త్రం నన్ను పాపమును విడిపించి, ఇది చేయండి, అది చేయకూడదు, ఇది చేయొచ్చు, అది చేయకూడదు, ఇది పాత నిబంధనలు, రూల్స్ రెగ్యులేషన్స్. అవన్నీ చేసినా కూడా పాపము నుండి నేను విడిపించబడలే. మేలైంది చేయాలని నేను తెలిసి ఉండి దాన్ని నేను చేయలేకపోవడానికి కారణం ఏంటి? ఏదో ఒక లోపం నాలో ఉంది. ధర్మశాస్త్రం దాన్ని తీసివేయలేకపోయింది కనుక ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవము అనగా యేసుక్రీస్తు ప్రభు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణ నియమాల నుండి నన్ను విడిపించేసింది. ఎలా ఎలా విడిపించింది? ఏం చేశాను నేను? ఏం చేస్తే క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ ఏం చేస్తే ఆ పాపమరణ నియమాల నుండి నేను విడిపించబడ్డా? 3-4 వచనాలు చూడండి. నేను శరీరాన్ని అనుసరింపలే. నేను శరీరాన్ని అనుసరింపలే. శరీరం ఏమంటుంది? వద్దు వద్దు వద్దు, అప్పుడే నీ అధికారాన్ని అలా వదులుకోకు అని శరీరం అంటుంది. ఆత్మ ఏమంటుంది? ఈ పాప మరణ నియమాల నుండి విడిపించబడాలంటే దాన్ని వదులుకో. శరీరాన్ని అనుసరింపద్దు, ఆత్మను అనుసరించు. శరీరాన్ని అనుసరింపక అదిగో ఒక్కోవేళ ఇది నిజమనం. ఒకవేళ నేను ఆత్మను అనుసరించి, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మను అనుసరించి నా శరీరాన్ని అనుసరింపక, ఎందుకంటే నా శరీరానికి ఒక స్వచిత్తం ఉంది, నా శరీరానికి స్వేచ్ఛ ఉంది, నా శరీరానికి స్వాతంత్రం ఉంది, నా శరీరానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ నేను దాన్ని అనుసరింపక, నా స్వచిత్తాన్ని ఉపయోగించక, నా చిత్తము నెరవేర్చుకోక, నేను దేవుని ఆత్మను అనుసరించి నడిచినట్లయితే నేను ఎన్నుకున్న బాట ఏం చేస్తుందంట? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నా యందు నెరవేర్చబడుతుంది. అంటే ధర్మశాస్త్రము నా నుండి ఏ కోరుకుంటుందో అదంతా నెరవేర్చబడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని రాజ్యానికి నువ్వు నేను అనుగుణం కావాలి అంటే, నిత్యము దేవుని రాజ్యంలో ఉండాలి అంటే ఒక పరీక్ష పాస్ అవ్వాలి. మనం దానికి ఒక ప్రక్రియ ఉంది. ప్రభు కూడా అన్నాడు, జయించు వారందరూ నాతో కూడా వెళ్తారు. జయించు వారు మాత్రమే, ఓడిపోయిన వారు కాదు, అందరూ కాదు. కనుక ఎవరు జయిస్తారు? ఎవరైతే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంతా వారి యందు నెరవేర్చబడుతుందో. ఎలా నెరవేర్చబడుతుంది? ఒకవేళ నేను ఈ మాట ఆత్మను అనుసరించి నేను నడిచినట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నా యందు నెరవేర్చబడుతుంది. చదవండి. కాబట్టి ఎవరైతే ఆత్మయందు నడుచుకునే వారిగా ఉంటారో, ఆత్మను అనుసరించి నడుచుకునే వారిగా ఉంటారో వారు మాత్రమే రోమా 6:14 స్వతంత్రించుకున్న వారు ఉంటారు. అందరూగా
ఇంకొక మాట, ఇక్కడ ఇంకొక మాట. ఇది ఏదో ఒకరోజు జరిగితే సరిపోయే ప్రక్రియ కాదు. ఏదో ఒకరోజు, నిన్న నేను స్నానం చేస్తుండగా పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యక్షతని ఇచ్చాడు. దీంతో నా జీవితం అయిపోలే. నాకు ప్రతిరోజు ప్రత్యక్షత కావాలి. నిత్య జీవం ఫలం ఇచ్చే చెట్టు దగ్గరికి నేను ప్రతిరోజు వెళ్ళాలంటే ఏమంటున్నాయి? అగ్ని జ్వాలలతో మండే ఖడ్గాలు అడ్డంగా వేలాడుతున్నాయి. అంటే ప్రతిరోజు ఆ ఖడ్గము నా ఒంటి మీద పడుతూ ఉండాలి. అంటే పరోక్షంగా మాటకు అర్థమైంది, ప్రతిరోజు ఆ ఖడ్గము నా స్వచ్ఛత మీద, నా అధికారాల మీద పడుతూ ఉండాలి. అందుకని ప్రభు ఏమన్నాడు? ఒక్కరోజు సిలువ ఎత్తుకుని నన్ను వెంబడిస్తే సరిపోదు, నన్ను వెంబడించుకోరు వాడు అనుదినము తన సిలువనెత్తు. ప్రతిరోజు నువ్వు సిలువనెత్తుకున్నావా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇది ఎంత అద్భుతమైన, ఎంత ఆశీర్వాదకరమైన జీవమో చాలా మంది క్రైస్తవులకి ఇది అర్థం కాదండి. నిజంగానే చెప్తున్నా. నేను దేవుని నమ్ముకొని మారు మనసు పొంది ఇన్ని సంవత్సరాలలో ఇంత స్పష్టంగా నాకు ఎవ్వరూ బోధించలే. ఏ మాటలైతే మీరు వింటున్నారో ఇలాగా ఇంతవరకు ఎవ్వరూ నాకు బోధించలే. ఇట్స్ సో క్లియర్, ఎంత స్పష్టం. ఇప్పుడు నువ్వు ఎన్నుకునే దాని మీద ఆధారపడి నీకు ఇది కావాలా వద్దా అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. అది అంత సులభమైతే కాదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు మనం దానికి అలవాటు పడిపోయి ఉన్నాం. మన అధికారాలను, మన ఇష్టాలను, మన రహస్య జీవితంలో మనమే రాజులం, మనమే రాణిలం. ఆ సింహాసనం మనకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు దాన్ని వదిలేసుకోవాలి అంటే అంత తొందరగా, అంత తేలిగ్గా జరిగే పని కాదు. కనుక మనలో ప్రతి ఒక్కరూ ఉద్దేశపూర్వకమైన, ఇష్టపూర్వకమైన ఎంపిక చేసుకోవాలి. దేవుని కృప కింద ఉండే జీవితం, ఏ లైఫ్ అండర్ ది గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని కృప కింద ఉండే జీవితం, దేవుని కృప మీద ఆధారపడే జీవితం. కనుక ప్రతి క్రైస్తవుడికి 2 జీవితాలు ఉన్నాయి ఎంపిక చేసుకోవడానికి. నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకునే జీవితం కావాలా, లేకపోతే దేవుని కృపను ఆధారం చేసుకునే జీవితం కావాలా? ఈ రెండింటిలో ఏదో ఒకటి నువ్వు ఎన్నుకోవాల్సిందే. ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక దాన్ని ఎన్నుకుంటాడు. ఏమండి? అసలు పరిశుద్ధాత్మ మనస్సు ఎట్టిది ఎలా తెలుస్తుంది? హౌ టు నో ది మైండ్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ మనస్సు ఎలాంటిది ఎలా తెలుస్తుంది? ఇదే రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మీరు ఉదాహరణకి 6వ వచనాన్ని గమనించండి. 6వ వచనం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును ఎలాగనగా దేవునికి విరోధమై ఉన్నది, లోబడదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా, శరీరానుసారంగా జీవిస్తున్నావా? నీ కళ్ళ ముందర చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు బయలుపరిచేశాడు. ఒకవేళ ఆత్మానుసారమైన మనస్సు నీకుంటే అది నీకేం తీసుకురావాలి? జీవము, సమాధానం. ఏ జీవము? యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము నీలోకి తీసుకురావాలి. ఏ జీవము? ఏ యేసుక్రీస్తు ప్రభు జీవము? ఏ యేసుక్రీస్తు ప్రభు తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా పాపము చెయ్యలేదు. అలాంటి ప్రభు ఆత్మను అనుసరించి నువ్వు నడుచుకుంటే ఆ జీవము నీలోకి వస్తుంది. అలా నడుచుకోవాలంటే శరీరానుసారమైన నీ స్వచిత్తాన్ని ఉపయోగించుకోవడం కానీ, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కానీ, నిన్ను నీవు సంతోషపరచుకోవడం కానీ నీవు మానుకోవాల్సి వస్తుంది. వెరీ టఫ్ డిసిషన్. నీ అధికారాన్ని కోల్పోతావా, లేకపోతే దేవుని ఆత్మ కోల్పోతావా? ఈ రెండింటిలో ఏదో ఒకటే సాధ్యం, 2 సాధ్యం కాదు.
ఆ పరిశుద్ధాత్ముని మీద, ఎవరికైతే ఆ పరలోకమందున్న తండ్రి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందో వాడు అన్ని వదిలేసుకుంటాడు. వద్దు ప్రభు, నాకు నా స్వచిత్తం వద్దు, నేను నీ చిత్తం నెరవేర్చడానికి. అది ఎంత కష్టమైనా పర్వాలే, ఎంత క్రైమ్ అయినా పర్వాలే, ఎంత నిందైనా పర్వాలే, ఎంత శ్రమైనా పర్వాలే, నేను రెడీ. ఇంతకాలం నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది కాబట్టి ఇదిగో నేను మొదలు పెడుతున్నాను. నువ్వు చేరవలసిన గమ్యము ఎదుర్కొన్నా. మనం చేరవలసిన గమ్యము మరేట 10,000 కిలోమీటర్లు ఉన్నా సరే అది దేంతో మొదలవుతుంది? ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఆ ప్రయాణం 10,000 కిలోమీటర్లు అవును కాదు, కానీ దేంతో మొదలవ్వాలి? మొదటి అడుగుతో మొదలవ్వాలి. ఆ అడుగుని రివార్డ్ వేయచ్చు, నో ప్రాబ్లం. అసలు ప్రాబ్లమే లేదు. ఇక్కడ ఒక విషయము, రోమా 8:2లోకి వచ్చిన తర్వాత కూడా, మళ్ళీ రోమా 8:2లోకి వచ్చిన తర్వాత కూడా, ఆత్మలో నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించిన తర్వాత కూడా మళ్ళా దాన్ని శరీరంలోకి పడిపోయే ప్రమాదము నీకు ఎప్పుడూ పొంచి ఉంటుంది. 13వ వచనం, 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవిస్తారు. కనుక నీ ఆత్మీయ ప్రయాణం మొదలు పెట్టినా సరే నువ్వు మళ్ళీ వెనక్కి పడిపోయే ప్రమాదం 100% ఉంటుంది. కానీ ప్రతిసారి కనుక నువ్వు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల ఎలా చంపుతాను? ప్రతి వ్యక్తికి, అందరూ ఒక్కసారి పైకి చూడండి, ఇదే ఇంపార్టెంట్. ఇక్కడే మనందరము ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాం. ప్రతి వ్యక్తికి 2 మనసులు ఉంటాయి. స్త్రీ పురుషుడని భేదం లేదు, పెద్ద చిన్న అని భేదం లేదు. ప్రతి వ్యక్తికి 2 మనసులు ఉంటాయి. 2 మనసులు. శోధనను ఎదుర్కొన్నప్పుడు, శోధన ఎదుర్కొండా ఉంది. శోధన అనే మాటకు అర్థం ఏంటి? పాపం ఎదుర్కొండా ఉంది. ఒక మనసు ఏం చెప్తోంది? చేసే పర్వాలేదు ఒక్కసారికి. ఇంకో మనసు ఏం చెప్తోంది? సస్యమేరా, దీన్ని చంపే. ఆత్మచేత ఈ పాపమును చంపే, ఇది 2వ మనసు చెప్తుంది. నువ్వు ఒకవేళ ఆత్మను అనుసరించేవాడు అయితే, నువ్వు ఆత్మను అనుసరిస్తే ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఏ జీవము? యేసు ప్రభు యొక్క జీవం. ఎందుకంటే ప్రభువు కూడా శోధింపబడ్డాడు, కానీ పాపము చేయలేదు. నువ్వు ఏ స్థితిలోంచి ప్రయాణించావో మనందరం ఒక మాట, మనందరం ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి. నీకు ఎలాంటి శోధనలు వచ్చాయో ప్రభువుకు కూడా అలాంటి శోధనలే వచ్చాయి. ఆయన అన్ని విషయాలలో మన వలె శోధింపబడింది. ఈ కష్టాలు నాకే వచ్చి ఇంకెవ్వరికి రాలేదు అనుకోవడానికి వీల్లేదు, ఆస్కారం లేదు. కనుక చిత్రం ఏంటంటే ఆయన ఆత్మను అనుసరించాడు కాబట్టి పాపము చేయకుండా ఉన్నాడు. మనం శరీరాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి పాపంలో పడిపోతున్నాం. అందుకే రోమా 6:14 నీ యందు నా యందు నెరవేర్చబడట్లేదు. కనుక ఆ శోధన ఎదుర్కొండా వచ్చినప్పుడు, ఇంట్లో ఏదో డిస్కషన్ వచ్చింది, నీకు అధికారం ఉంది, నోరు పారేసుకునే అధికారం ఉంది, కోపగించే అధికారం ఉంది, చేసుకునే అధికారం ఉంది. ఇప్పుడు 2 మనసులు. ఒకటి ఏంటి? ఉప్పు కారం తినలేదా? నీకు రోషం లేదా? నిన్ను నపుంసకుడు అనుకుంటారు, రెచ్చిపో అని ఒక మనసు అంటుంటే 2వ మనసు ఏముంటుంది? వద్దు, ఈ శోధనని ఇక్కడే చంపే, పుట్ ఇట్ టు డెత్. నిత్య జీవం ఫలం ఇచ్చే చెట్టు దగ్గరికి వెళ్ళిపో. కనుక ఎప్పుడైతే నువ్వు పరిగెత్తుకుంటే నిత్య జీవం ఫలం ఇచ్చే చెట్టు దగ్గరికి వెళ్తావో అక్కడ ఏం జరుగుతుంది? కటింగ్. ఆ శోధన శాశ్వతంగా
చంపబడుతుంది అక్కడ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కడ లోపం, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే మనం ఆ సోదరుని దగ్గర అలా నుంచి ఫస్ట్ ఆలోచనలు గడిపేస్తూ ఉంటాం. మనం పరిగెత్తుకుంటూ నిత్యజీవ ఫలం ఇచ్చే చెట్టు దగ్గరికి వెళ్ళట్లే. సోదరు మిమ్మల్ని ఎదుర్కొన్నప్పుడు మీరు సోదరు నుండి ఎందుకు అంటున్నాడు? దూరంగా పారిపో. ఎక్కడికి దూరంగా పారిపోమంటున్నాడు? నిత్యజీవ ఫలం ఇచ్చే చెట్టు దగ్గరికి పారిపో, అక్కడికి వెళ్ళిపో. అక్కడ నీకు నిత్యజీవ ఫలం వచ్చే చెట్టు ఉంది, ఆ చెట్టును ఆశ్రయించు. ఆ చెట్టు ఏం చేస్తుంది? 2 మేళ్లు చేస్తుంది. ఒకటి, నువ్వు ఎదుర్కొన్న శోధనను తునాతునకులు చేసేస్తుంది, మళ్ళీ నీకు రాకుండా చేస్తుంది. 2, నిత్యజీవ ఫలం. ఇంకొంచెం క్రీస్తు జీవంతో నువ్వు నింపబడతావు. అంటే ఒక పాపాన్ని నువ్వు జయించేస్తావు, మరలా ఆ శోధన నిన్ను శోధించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నువ్వు దాన్ని గెలిచేసావు కాబట్టి మళ్ళా ఆ శత్రువు నీ దగ్గరికి రాదు. ప్రభు తన జీవిత కాలంలో అలాగా ఒక్కొక్క శోధనను జయించుకుంటూ తండ్రి కుడిపాశ మనకు ఆశీర్వదించాడు. ఇది ముఖ్యం. ఏమండి? ఇది ముఖ్యం. అయితే దీన్ని ఎలాగంట సిలువను అంగీకరించడం, సిలువను ఎత్తుకోవడం, లేక ఆ నిత్యజీవపు ఫలం ఇచ్చే చెట్టు దగ్గరికి వెళితే ఖడ్గము చేత నరకబడ్డం, అది కూడా ఆనందంతో జరగాలి. నీ స్వచ్ఛిత్తానికి నువ్వు చనిపోవడం నీకు ఆనందం వేస్తుందా? చాలా మందికి ఇక్కడ చాలా ఇబ్బంది. కనుక ఈ సంగతులు మనం కొద్దిగా ఉదాహరణలతో, ఎగ్జాంపుల్స్తో ధ్యానిద్దాం. సీత గారు వంటిల్లు పొద్దున్నే లేవగానే వంటిల్లంతా శుభ్రం చేసేసారు. సరేనా? రాత్రి అక్కడ కానీ రాత్రి సాధారణంగా భోజనాలు అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ సింక్లో పడేయడము, లేకపోతే స్టవ్ మీద మిగిలిపోయిన అన్నం గిన్నె అలాగే ఉండడము కొంచెం మనం, ఎందుకంటే ఒళ్ళు రోజంతా పనిచేసి ఒళ్ళు నలిగిపోయి ఉంటుంది కాబట్టి రాత్రి పెద్ద మనం పట్టించుకో. ఉదయాన్నే లేవగానే వంటింట్లోకి వెళ్ళి వంటిల్లంతా ఫస్ట్ శుభ్రం చేసుకుంటాం, గ్యాస్ స్టవ్ మొత్తం తుడిచేసుకుంటాం. ఆ చెత్త చెదారం అంతా మిగిలిపోయిన మిగుళ్ళు, సొగుళ్ళు, వాసన వచ్చినవి, కుళ్ళిపోయినవి ఇవన్నీ పోగు చేసేసుకుంటాం. ఇదంతా శుభ్రం చేసిన తర్వాత ఏదైతే ఈ చెత్త అంతా పోగు అయిందో ఒక ముచ్చి సంచిలో పెట్టి దీన్ని బయట పడేస్తాం. సరేనా? ఆలోచించి సమాధానం చెప్పండి. ఇదంతా శుభ్రం చేసి ఈ చెత్తను బయటపడేటప్పుడు నీకు ఆనందం వేస్తుందా లేదా? నా నష్టం ఎప్పుడు అంటుంది, బాబాయ్ చెత్త భయంకరం. అది పాడేసిన తర్వాత కాళ్ళు చేతులు అన్ని కడుక్కున్న తర్వాత వచ్చాడు, అయ్యా ఇప్పుడు కాస్త మంచిగా ఉండేటట్టుంది. ఒక విధమైన ఆనందం, డిలైట్. మన ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ చెత్త బయట పాడేసిన తర్వాత మనకు ఒక విధమైన ఆనందం. ఏంటి ఆనందం? నా ఇల్లు నేను శుభ్రం చేసేసుకున్నా, చెత్తను బయట పడేసేసా. లేక నువ్వు నిత్య జీవపు చెట్టు దగ్గరికి వస్తున్నప్పుడల్లా ఏమవుతుంది? ఈ ఖడ్గం ఏం చేస్తుంది? నీలో ఉన్న చెత్త చెదారం అంతా నరుకుడు నరికేస్తోంది. నువ్వేం చేయాలా? ఆనందించాలా ఉందా? నువ్వు ఆనందిస్తావా, ఏడుస్తావా? నీలో ఉన్న చెత్త చెదారం ఏంటి? నీ స్వచ్ఛిత్తం. అది నిన్ను నిత్యజీవం పొందకుండా నేను ఆపేస్తోంది. పాపపు యొక్క భాష లాంటిది తెలుసా? పాపం అనేది, శోధన అనేది నీ లోపల ఉన్న ఆ 2 మనసులు ఏవైతే ఉన్నాయో, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు నువ్వు ఎప్పుడెప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోవాలని నిర్ణయించుకుంటూ ఉంటావో అప్పుడప్పుడు శరీరానుసారమైన మనసు నిన్ను జోలపాడిస్తుంది. నువ్వు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకో, ఇక మీద నుంచి నేను ఇబ్బంది పెట్టు, ఇక మీద నుంచి నేను మర్యాదగా ఉంటాను, ప్లీజ్ నీ ఒక్కసారికి.
జాక్పూర్ గారు ఒక వర్తమానం మన మందిరంలో చాలాసార్లు దాన్ని షేర్ చేసుకున్నాం. సిఎస్ లూయిస్ అని ఒక దైవజనుడు ఒక పుస్తకం రాశారు. అందులో కొన్ని ఉపమానాలు రాశారు. అందులో ఒక ఉపమానం ఇలా రాస్తుంది, ఒక కథ. ఆ ఉపమానంలో ఏం రాస్తుందంటే, ఒక క్రూరమైన మృగం, ఒక మనిషి తన పెట్, ఇంట్లో మనం పెంచుకుంటాం చూడు, కుక్క పిల్లని, పిల్లిని, దేనైనా పెంచుకుంటాం, దాని మీద మనం మొక్కు పెంచేసుకుంటాం. అలాగా ఒక క్రూరమైన మృగం దాన్ని పెంచుకున్నాను. అది ఎప్పుడు ఈ భుజం మీద కూర్చుంటుంది, అస్సలు కిందకి దిగనే దిగదు, ఎప్పుడు ఈ భుజం మీదే ఉంటుంది, రక్తం పీలుస్తూనే ఉంటుంది. ఇది ఒక రోజు 2 రోజులు కాదు, ఎప్పటి నుంచో నీకు సోయ వచ్చినప్పటి నుంచి అది నీ వీపు మీదే ఉంది, నీకు అలవాటైపోయింది. దాని గోళ్ళు మాంసం లోపలికి చొచ్చుకెళ్ళిపోయాయి. దాంతో నేను బతికేస్తాను. మన ఆత్మీయ నడక కుంటిపడిపోయి ఉంది. ఎందుకంటే బరువు, భారం. ఎదురుకుండా దేవదూత వచ్చిన్నాడు. ఇప్పుడు ఈ దేవదూత ఆ తండ్రి పంపించాడు, నా బిడ్డ బాధపడుతోంది, నువ్వు వెళ్ళి ఆ వీపు మీద ఉన్న భారాన్ని తీసివేయి అంటే, ఆ దేవదూత వచ్చి అడిగింది, అమ్మా నీ వీపు మీద ఉన్న దాన్ని నేను తీసేయమంటావా? నీకు నెమ్మది ఉంటుంది, నువ్వు ఇంకా సునాయాసంగా నడవగలవు, ఇప్పుడైతే ఉంగిపోయి ఉన్నావు, ఆ బరువు మోయాల్సి వస్తుంది కదా అంటే, ఈ వీపు మీద కూర్చున్నది ఇదంటోది, నన్ను తీసేయమనుకో, నేను ఇక నేను విసిగించను, ఇక నీ రక్తం పీల్చను, ఈ ఒక్కసారికి పాపం కూడా నీతో నాతో అలాగే బతిమాలుతుంది. ఈ ఒక్కసారి పాపం చేసేస్తే ఇంకెప్పుడు ఈ పాపం మనం చెయ్యదు. అది జరగని పని. ఒక్కసారి పాపపు వ్యాధి మనకు అడ్డుకుందా, దాని నుండి విడిపించబడ్డం అసాధ్యం. చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్ నీ జేబులోనే ఉంది, నీ పడక గదిలో నువ్వు ఒక్కడమే ఉన్నావు, నువ్వు ఆ సెల్ ఫోన్లో నీ ఇష్టం ఏదైనా చూసుకోవచ్చు. అందులో బూతు చిత్రాలు చూసుకోవచ్చు, బ్లూ ఫిలిమ్స్ నీళ్ళ చిత్రాలు చూసుకోవచ్చు, ఎప్పుడు నేను ఆపలేదు. దేవుని నమ్ముకున్నావు కాబట్టి అంతరంగ ఆత్మ ఏం చెప్తుంది, ఆత్మానుసార మనసు ఏం చెప్తుంది, ఇదంతా చెత్త, ఇది నేను అపవిత్రపరుస్తుంది అంటూ ఉంటే శరీరానుసారం మన మనసు ఏముంటుంది, ఈ ఒక్కసారికే ఇంకా మళ్ళీ దీన్ని చూడద్దు. కానీ నువ్వు ఒక్కసారి చూసింది మళ్ళా ఆ ఊబిలో నువ్వు చిక్కుకుపోయావు. అండ్ రెండో ప్రమాదం, నువ్వు చూసినది మళ్ళా నువ్వు చచ్చిపోయేంత వరకు మర్చిపోలేవు. శాశ్వతంగా అది నీ మెదడు మీద ముద్ర పడిపోయింది. నువ్వు దాన్ని రాయి పెట్టి గీకినది పోవు. అందుకనే సినిమాల్లో చూడండి, నువ్వు పుట్టినప్పుడు నీకు కొంచెం సోయ వచ్చినప్పుడు నువ్వు చూసిన సినిమాలలో కొన్ని సన్నివేశాలు ఈ రోజు వరకు నీకు జ్ఞాపకం ఉన్నాయా లేదా ఒకసారి చెప్పు. ఎందుకు మర్చిపోరా? పాపముతో కూడింది ఏది కూడా పోదు, శాశ్వతంగా పోదు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ వీపు మీద ఉన్న అక్రూరమైన ముఖము, వీపు మీద ఉన్న ఆమె 2 మనసులు, నేను చెప్పాను కదా, ఈ 2 మనసులు ప్రతి చోట ఉంటాయి. ఈ 2 మనసులతో ఉంది. ఒకటి ఆత్మానుసారమైన మనసు ఏమంటుంది, తీయించేసుకో. దేవుడు తన దూతను పంపాడు, తీయించేసుకో, నువ్వు శాశ్వతంగా విడుదల పొందుతావు, నీ జీవితం ఎంత సునాయాసమైపోతుంది అంటుంటే శరీరానుసారమైన మనసు ఏమంటుంది, ఈ ఒక్కసారికే నేను ఇంకా నిన్ను విసిగించను, నేను నీకు ఇబ్బంది పెట్టను అంటే ఈమె విసిగిపోయింది. ఈమె నిర్ణయం చేసుకుంది, నో, నేను ఆత్మానుసారమైన మనసుకి పడతాను, ఆత్మానుసారమైన మనసుకు నేను అనుసరిస్తాను, శరీరాన్ని నేను అనుసరించానని చెప్పి దేవదూత తండ్రి, అయ్యా నీకు వందనాలు, తీసేయి, నేను భరించలేనిది, నా నుంచి తీసేయి అనగానే దేవదూత వచ్చి నా క్రూరమైన ముఖాన్ని తీసి నేలకేసి కొట్టింది. ఎప్పుడైతే నేలకేసి కొట్టిందో ఆ క్రూరమైన మృగం తెల్లటి గుర్రంలా మారింది. ఇప్పుడు వంగిపోయి ఉన్న ఈ మనిషి నిటారుగా లేచి నుంచోవడమే కాకుండా
దేవదూత అంది, ఇప్పుడు ఈ గుర్రం మీద ఎక్కి సవారీ చేయి. ఎప్పుడైతే ఆమె గుర్రం మీద ఎక్కిందో ఆమె బరువు మోయాల్సి వస్తుందా? లేదు. కొన్ని కాళ్ళకు నొప్పేటట్టు నడవాల్సి వస్తుందా? లేదు. గుర్రము తను ఎంత వేగంగా తీసుకెళ్ళిపోతుందంటే అప్పుడు బొట్ట కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఏడ్చి, అయ్యో ఎన్ని సంవత్సరాలు ఈ గుర్రం నా వీపు మీదనే మోసుకుంటూ వచ్చానే కానీ నాకు తెలియలేదు, ఇప్పుడు గుర్రం మీద కూర్చుంటుంటే నేను ఎంత కోల్పోయానో నాకు అర్థమైంది. ప్రేమ సోదరుడు, సోదరుడి, మనందరం అదే స్థితిలో ఉన్నాం. మనం గుర్రాన్ని మోస్తున్నామో, గుర్రం మనల్ని మోస్తుందో నీ అంతరాత్మ తెలుసు. ఒక నిర్ణయం ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఈ రోజు నువ్వు మొదలుపెట్టు, ఆ మొదటి అడుగు తీసుకో, ఆ మొదటి అడుగు తీసుకో. అప్పుడు చూడు నీ జీవితం ఎలా ఉంటుందో. తీసేయి రోవా, తీసేయి. ఈ శరీరానుసరమైన మనసును విప్పించి తీసేసేయి, నాన్నేసి కొట్టు. నేను ఆత్మను అనుసరించి నడుస్తాను, నా స్వచిత్తానికి నేను స్వస్తి చెప్తాను, నేను ఈ లోపల తప్పు. అదెంత కష్టం ఎక్కడుందండి? ఈ లోపల మనకి భయం, మన వల్ల కాదు, అమ్మో మన వల్ల కాదు, అసలు కష్టం కానే కాదు. నువ్వు చేయవలసింది ఏమీ ఉండదు. యెహెజ్కేలు గ్రంథంలో మనం గతంలో కూడా చదివాం. సింహాసనం కింద నుండి నీరు ఉబుకుతూ ఉంది, నీ చిన్నగా సంకునటి ధారగా బయటకు వస్తా ఉంది. మెల్లిమెల్లిగా ఆ ధార చీలమండలాలను ముంచేసింది, మోకాళ్ళని ముంచింది, నడుమును ముంచింది, ఛాతీని ముంచేసింది. నీళ్ళు ఇప్పుడు తలకి మీదుగా పొర్లి పారుతా ఉన్నాయి. దైవజనుడైన యెహెజ్కేలు ఎప్పుడైతే పూర్తిగా నీటిలో మునిగిపోయాడో కాళ్ళు ఇంకా భూమి మీద మోపలేని పరిస్థితి. ఇప్పుడు నీటి మీద తేలుతా ఉన్నాడు, నీటి ప్రవాహం ఎక్కువైపోయింది. ఇప్పుడు నీరు ఎటు పక్క ప్రవహిస్తుందో ఆ ప్రవాహంలో యెహెజ్కేలు కూడా కొట్టుకుపోతున్నాడు. ఇది పరిశుద్ధాత్మలో నడవడం అంటే. పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అంటే నీ ప్రమేయం ఉండదు, నీ ఇష్టం ఉండదు, నీ చిత్తం ఉండదు, నీ నిర్ణయం ఉండదు. పరిశుద్ధాత్ముడు తన ఇష్టానుసారంగా నిన్ను తీసుకెళ్తూ ఉంటాడు, తన పని తను నెరవేర్చుకుంటూ ఉంటాడు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని చేతులు పనిముట్టుగా వాడపడ్డం అంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడపడ్డం కాదు, దేవుని ఇష్టం వచ్చినట్టు వాడపడ్డం, దేవుని చిత్తానుసారంగా వాడపడ్డం. కనుక మనము ఈ మాట స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కూడా మోహపు చూపు, కోపం, చెడు తలపులు, చెడు ఆలోచనలు, ఇవన్నీ నిన్ను నన్ను బతిమాలుకుంటాయి. ఇవి ఒక్కసారి మళ్ళీ ఇంకెప్పుడు మనం దాని జోలికి వెళ్ళద్దు. కానీ అది జరగని పని. మనం శరీరాన్ని అనుసరించామా మరణం, మన ఆత్మను అనుసరించామా జీవం. యేసుక్రీస్తునందు నిత్య జీవం పొందుతాం. సో 6 పద్నాలుగు నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటి? శరీరాన్ని అనుసరించి నడుచుకోవడం వలన అది నెరవేర్చబడాలి. వాడు చేసిన తప్పు మీరు చేయొద్దు. ఒకే మాటతో దేవుడు తెచ్చేశాడు. వాళ్ళు శరీరాన్ని అనుసరించారు, ఆత్మను అనుసరించాల. మీరు శరీరాన్ని అనుసరిస్తున్నారు, ఆత్మను అనుసరించట. కానీ పౌలు ఆత్మను అనుసరించాడు. అది రోమా 8వ అధ్యాయంలో స్పష్టంగా చదివారు. అంతేకాకుండా 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో మనం అండర్లైన్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా. ఎవరికైతే అర్థమైందో వాళ్ళు దయచేసి ఎక్కడైనా రాసి పెట్టుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 161వ పేజీ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 161వ పేజీ. 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై
యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ, రోజుకొకసారి కాదు, ఎల్లప్పుడూ 24 గంటలు, వారానికి 7 రోజులు, 365 రోజులు, ఎల్లప్పుడూ. ఎలా సాధ్యమవుతుందండి? మనిషికి ఇది అర్థం కాదు. మనిషి ఒకసారి చనిపోతాడు కదా, ఎల్లప్పుడూ ఎలా చనిపోతూ ఉంటాడు? మరలా చదవండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడాలి. ఫస్ట్ ఏంటి? మనం ఇంతవరకు ఏమని ధ్యానిస్తున్నాము? ప్రభు జీవము నాలో నింపబడాలి అంటే పరోక్షంగా ప్రభు జీవము నా నుండి ప్రత్యక్షపరచబడాలి అంటే నాలోంచి ప్రభు జీవితం బయటికి కనబడాలి అంటే దానికి ఒకటే ఒక మార్గం. పౌలు కొరింథీయులకు ఏం రాశాడండి? ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు. ఎల్లప్పుడూ అంటే ప్రతి క్షణము చనిపోవడం ఎలా సాధ్యము? ఎల్లప్పుడూ అంటే ప్రతి క్షణం తమ స్వచిత్తానికి సిలువ వేస్తూనే ఉన్నారు, చంపేసుకుంటానే ఉన్నారు. అంటే ప్రతి క్షణం నిత్య జీవకు ఫలం ఇచ్చే చెట్టు దగ్గర పరిగెడుతూ ఉన్నారు. ఎప్పుడైతే చిన్న శోధన వచ్చిందో పరిగెత్తుడారు, నరికే, ఈ శోధన నన్ను నరికే. ఎల్లప్పుడూ అలాగా ప్రభు యొక్క మరణానుభవంలో నువ్వు నేను పాలుపంపులు పొందిన వారం అయితే, ఎల్లప్పుడూ పాలుపంపులు పొందిన వారం అయితే అప్పుడు ఏమవుతుందంట? నేను చెప్పట్లేదు ఈ మాట, లేఖనం ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ ఆయన మరణానుభవంలో నువ్వు నేను ఉంటే అప్పుడు ఏమవుతుందంట? క్రీస్తు యొక్క జీవము మనలో నుండి ప్రత్యక్షమవుతుంది. అంటే బయటికి అందరికీ కనబడుతుంది. నిన్న ప్రిసితో చెప్తున్న మాటలు ఇవే. ఇది చిన్న ఊట. ఇది ఊట. 4వ అధ్యాయం 2 కొరింథీ 4వ అధ్యాయం 10వ వచనం. ఇది ఊట. నేను ఎల్లప్పుడూ క్రీస్తు మరణానుభవంలో కొనసాగుతూ ఉంటే నాలోంచి క్రీస్తు జీవపు ఊట అనేది మొదలవుతుంది. ఈ ఊట మొదలైన ఊట 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందో చూడండి. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా యేసు నిమిత్తము ఎల్లప్పుడూ మరణానికి మమ్మల్ని మేము స్వతహాగా స్వేచ్ఛగా మరణానికి అప్పగించుకుంటాం. ఏ మరణానికి? శరీర మరణానికి. ఏ మరణానికి? మన సుచిత్తపు మరణానికి. ఏ మరణానికి? మన ఇష్ట మరణానికి, మన సొంత అధికారానికి నేను చనిపోవడానికి. కనుక ఇది మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. 10వ వచనంలో చిన్న ఓటగా మొదలైనది 11వ వచనంలో వచ్చినప్పటికి ఏమైపోయింది? బావి, చిన్న బావిలాగా తయారైపోయింది. ఇప్పుడు బావి నిండిన తర్వాత 12వ వచనం దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుందో చూడండి. కావున మాలో మరణమును మీలో జీవమును. అదేంటి? ఇది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. ఇప్పుడు పౌలు యోహాను సువార్తలో భక్తుడైన యోహాను రాసిన మాట, మీ కడుపులో నుండి జీవజలపు నదులు. ఇది 12వ వచనం. మేము మరణిస్తున్న గలది మీకు అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది అయినా ఉండొచ్చు. మేము మా స్వచిత్తానికి మరణిస్తున్న గలది మీకేమొస్తుందంట? చదవండి మళ్ళీ. కావున మేము మా స్వచిత్తానికి మేము మరణిస్తున్న గలది మీలో జీవము. ఏ జీవము? యేసుక్రీస్తు యొక్క జీవము మీలో కార్యసార్థకం అవుతూ పోతుంది. అదేంటి? మేము మరణిస్తాం నీళ్ళు అవ్వడం ఏంటి? ఇది పరిశుద్ధాత్మ దేవుని పరిచయం.
ఇది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. చిన్న ఊటలాగా మొదలైంది 10వ వచనంలో, 12వ వచనంలోకి వచ్చేటప్పటికి బాగా అయిపోయింది. 11వ వచనంలోకి వచ్చేటప్పటికి బాగా అయింది. 12వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ వృద్ధి అయిపోయింది. ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు? ఇదే నిన్న రిసీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నీతో నేను డిస్కస్ చేసిన అంశం. దేవుడు నేను ఒక వాడకట్లో ఒక చోట ఉంచాడు అంటే నువ్వు నది అంత దగ్గరికి వెళ్ళాలి. దాహం కొన్నవాడు నది దగ్గరికి వస్తా, నది తన దిశలో పయనిస్తూనే ఉంటుంది అంతే. కనుక దేవుడు నిన్ను ఒక వాడకట్లో ఈరోజు ఉంచాడు అంటే నువ్వు నదిగా ప్రవహించాలి. అనేకులు నీ దగ్గరికి రావాలి. నీ మూలంగా వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం పొందాలి. మన క్రైస్తవ జీవితాలు ఎండిపోయిన బావిల్లాగా ఉన్నాయి, అందులో నీరే లేదు. కారణం శరీరాన్ని అనుసరించి నడుచుట వలన. ఆ రోజు అవ్వను మోసగించేశాడు, ఈరోజు నిన్ను నన్ను మోసగించేస్తున్నాడు. ఇదే క్రైస్తవ్యం అనుకుంటున్నాం. అందరూ ఇలాగే ఉన్నారు, మనం వాళ్ళకంటే కొంచెం మెరుగ్గా ఉన్నాం అనుకుంటున్నాం. చలామణి అయిపోతుంది. కనుక ప్రియమైన సోదరుడా సోదరి, ఇప్పుడు నిర్ణయం నీ చేతిలో. నీకేం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడి దేవుని ఉద్దేశము నెరవేర్చేవారిగా, శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించడం వలన అనేకులకు క్రీస్తు యేసు యొక్క జీవాన్ని పంచిపెట్టేవాడిగా ఉంటావో, లేకపోతే శరీరాన్ని అనుసరించి మరణాన్ని కోరుకుంటూ నిత్యనాశనానికి పాత్రలు అవుతావో, అది నీ మీద. ఇక్కడ దేవుడు బలవంతం మాత్రం చేయడు. ప్రభు ఎవరిని బలవంతం చేయాల. అసలు ఒకవేళ ప్రభు బలవంతం చేస్తుంటే మనందరం కీలు బొమ్మల్లా ఉండేవాళ్ళం. ఆకాశంలో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని చూడు. అవి కొన్ని కోట్ల వేల సంవత్సరాల నుండి దేవునికి లోబడుతూ ఉన్నాయి. కాబట్టి వాటి గమ్యంలో, వాటి ప్రయాణంలో ఎటువంటి మార్పు లేదు. కానీ దేవునికి అలాంటి కీలు బొమ్మలు అవుతాయి. దేవుడు వాటికి నియమించేశాడు, కీ ఇచ్చేసి వదిలేశాడు. వాటి పనులు చేసుకుంటూ పోతున్నాయి. దేవుడికి ఏం కావాలి? ఇష్టపూర్వకంగా తమ సచిత్తానికి సిలువ వేసి దేవుని చిత్తానికి లోబడే జనము దేవుడికి కావాలి. దేవుడు అలాంటి వారిని కోరుకుంటున్నాడు. శిష్యులు ఆ అనుభవంలో ఉన్నవారే శిష్యులు, అందరూ కాదు. అర్థమవుతుందా? ఇది చాలా క్రీస్తు యొక్క మరణాన్ని వహించడం అనే మాటకు అర్థం ఏంటి? ప్రతిరోజు నా స్వచిత్తానికి, ప్రతిరోజు ఎవరికి వారు, వేరు ఇక్కడ కుటుంబాలు కాదు, భార్యాభర్తలు కాదు, ఇండివిజువల్, విడివిడిగా ఎవరికి వారు. నా మటుకు నేను, నా మనసు నాకు కొన్ని విషయాలు, కొన్ని సంగతులు, కొన్ని పనులు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని నా మనసు డిసైడ్ చేస్తుంది. కానీ నా ఆత్మ వేరేగా చెప్తుంది. ఇప్పుడు నేను దేనికి లోబడుతున్నానో దాని మీద ఆధారపడి ఉంటుంది నా ఆత్మీయ జీవితం. ఒకవేళ నేను ఆత్మ మీద లోబడితే, ఆత్మానుసారంగా జీవించినట్లయితే నా శరీర క్రియలను ఆత్మతో చంపేస్తాను. అప్పుడు క్రీస్తు యొక్క జీవం నా నుండి ప్రత్యక్షపరచబడుతుంది. ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడుతుందో అనేకులు క్రీస్తుకు ఆకర్షింపబడినట్లు జనాలు నాకు ఆకర్షింపబడి నా దగ్గరికి వస్తారు. నా మూలంగా కాదు, నాలో క్రీస్తు జీవాన్ని ప్రత్యక్షపరచబడినది. ఎప్పుడైతే నేను నా నుండి జీవజలపు నదులు పారుతాయో దాని ద్వారా వాళ్ళకేమొస్తుంది? వాళ్ళలో క్రీస్తు జీవము నింపబడుతుంది. మీరు ప్రభు జీవితాన్ని చూడండి. యోహాను సువార్త 6:38లో ప్రభు ఉన్నాడు. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభుకు కూడా ఒక స్వచిత్తం ఉంది. పరలోకంలో ప్రభు చిత్తము, తండ్రి చిత్తం రెండు ఒకటే. రేపు నువ్వు నేను పరలోకానికి వెళ్ళినా మనకు కూడా ఒక స్వచిత్తం ఉంటుంది. కానీ పరలోకంలో మన చిత్తము, తండ్రి చిత్తము ఒకటే ఉంటుంది. కానీ భూమి మీద అలా కాదు.
భూమి మీద నీకు ఒక స్వచిత్తం ఉంది, నీకు స్వేచ్ఛ ఉంది. యేసుప్రభు కూడా స్వచిత్తం ఉండేది, స్వేచ్ఛ ఉండేది. యేసుప్రభు తండ్రి చిత్తానికి లోబడుతూ వచ్చాడు, మనం లోబడట్లేదు, అంతే తేడా. ఒకవేళ మనం కూడా తండ్రి చిత్తానికి లోబడిన వారం అయితే మనం యేసుప్రభులాగా ఉండేవాళ్ళం. మనం కూడా అపోసరైన పౌరులాగా నేను క్రీస్తును పోయి నడిచినట్టు మీరు నన్ను పోలి నడువుడి అని మనం కూడా చెప్పగలిగే స్థితిలోకి వచ్చేవాళ్ళం. ఇట్ ఈస్ ఈజీ. నీ వీపు మీద ఉన్న దాన్ని నేలలేసి కొట్టడానికి అనుమతించు. దేవుడు తన దూతని ఈరోజు నీ దగ్గరికి పంపించాడు. తెల్ల గుర్రం ఎక్కి నీ ప్రయాణం సునాయసంగా కొనసాగించుకుంటావు, లేకపోతే ఆ గుర్రాన్ని నువ్వే నీ మూర్ఖత్వాన్ని బట్టి విప్పును మోసి కుట్టుకుంటూ నడుస్తావో అది నీ మీద ఆధారపడదు. బట్ లైఫ్ ఇన్ స్పిరిట్, ఆత్మయందు జీవితం ఎంత సునాయసం అంటే ఇంకా నువ్వు చేయడానికి ఏమీ ఉండదు, అంతా పరిశుద్ధాత్ముడు చేసుకుంటాడు. ఇది కొత్త నిబంధన యొక్క మర్మం. పాత నిబంధనలో అన్నీ నువ్వే చేయాలి. నరాచ చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచరింపకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు. కొత్త నిబంధన అలా కాదు. హెబ్రీ రాసిన పత్రిక 8-9 అధ్యాయాలు చూడు, అంతా నేను చేస్తాను. నేను నా న్యాయ విధులను నీ హృదయం మీద రాస్తా, నేను చేస్తా, అంతా నేను చేస్తాను. దేవుడు చేస్తాడు. పాపం మీ మీద ప్రభుత్వం చేయకుండా నేను చేస్తాను. నీకు ఎలాంటి జీవితం కావాలో నువ్వు నిర్ణయించు, దేవుడు చేస్తాడు. అందుకే ఫిలిప్పీకి రాస్తూ చాలా ప్రాముఖ్యమైన మర్మం అండి ఇది. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 170 180వ పేజీ. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు కలిపి ఉన్నాయి, గమనించగలరు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగజేయవలెనని ఇప్పుడు పునరుద్ధాన శక్తి అనే మాటకు అర్థమేంటి? పునరుద్ధాన శక్తి అంటే ఏంటి అర్థమవుతుంది? పునరుద్ధాన శక్తి అంటే మరణము నుండి జీవములోకి దాటించగలిగే శక్తి, సరేనా? ఇప్పుడు పునరుద్ధాన శక్తిని కనుక నువ్వు అనుభవించాలి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? పునరుద్ధాన శక్తి ఎట్టిదో ఎలా తెలుస్తుంది? పునరుద్ధాన శక్తి ఎట్టిదో ఎలా తెలుస్తుంది? మన పునరుద్ధాన శక్తి అంటే ఏంటి? మరణము నుండి జీవంలోకి దాటించే శక్తిని పునరుద్ధాన శక్తి అంటారు. పునరుద్ధాన శక్తిని యేసుప్రభు మరణించాడు, కానీ పునరుద్ధాన శక్తి చేత తండ్రి తిరిగి మళ్ళా తన ఎద్దుకు చేర్చుకున్నాడు. ఇది పునరుద్ధాన శక్తి. పునరుత్థానం అవ్వడం అంటే తిరిగి లేవడం. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి పునరుద్ధాన శక్తి ఎట్టిదో తెలుసుకోవాలంటే నువ్వు దేనికి అప్పగించుకోవాలి? మరణానికి. నువ్వు మరణానికి అప్పగించుకుంటేనే తప్ప పునరుద్ధాన శక్తి ఎట్టిదో నీకు ఎలా తెలుస్తుంది? పౌలు అదే అంటున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తి ఎట్టిదో అది తెలుసుకునవలదని ఆయన మరణానుభవంలో నేను పాలిభాగస్థుడు అవుతున్నాను. కనుక దేవుని దివ్య శక్తిని నువ్వు అనుభవించాలి అంటే నువ్వు మరణంలో, శరీర మరణంలో పాలిభాగస్థుడు కావాల్సిందే. ఫిలిప్పీకి రాస్తూ కూడా అదే మాట. గలతీయులకి రాస్తూ ఒక పేజీ యువతలకు తిరిగేయండి, 2 పేజీల యువతలకు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. మీ కొరకు ఓకే, గలతీయులకి రాసిన పత్రిక
ఇంకా క్షమించు. 3వ అధ్యాయం 2-3 వచనాలు. దేన్ని మీరు ఆత్మయందు ఆరంభించారో దాన్ని ఇప్పుడు శరీరం ముందు ముగిస్తారా? కనుక శరీరం అనేది నిన్ను నన్ను నిత్యం శోధించింది. ఇది మనల్ని శోధిస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని లేఖనాలు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి. పరిశుద్ధాత్ముడు ఎంత స్పష్టమైన ప్రత్యక్షతనిచ్చారు. ఇప్పుడు ఆత్మను అనుసరించి నడుచుకుందామా, శరీరాన్ని అనుసరించి నడుచుకుందామా, దేన్ని అనుసరించి నడుచుకుంటే ఏమి పరిణామం వస్తుందో కూడా అంతా స్పష్టం, వెరీ క్లియర్. శరీరాన్ని అనుసరించి నడిచినట్లయితే నిత్యనాశనం, మరణం తథ్యం. దానివల్ల నాకు ఉపయోగం లేదు. ఒకవేళ నేను శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడిచినట్లయితే యేసుక్రీస్తు యొక్క జీవము నా నుండి ప్రత్యక్షమవుతుంది. అది నన్ను దేవుని ఆత్మతో నింపడమే కాకుండా అనేకులకు నాలో ఉన్న క్రీస్తు యొక్క జీవము వారిలోకి కూడా ప్రవేశపెట్టేటట్టు చేస్తుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఊట, బావి, నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. ఎంత స్పష్టం. మీరు ఇంటికి ఐ వాంట్ యూ టు మెడిటేట్ మోర్ అండ్ మోర్. ఇంటికి వెళ్ళాక వచనాలు చదివి మళ్ళా పరిశుద్ధాత్మ దగ్గర, దేవుని దగ్గర మీరు గోజాడినట్లయితే నాకు బయలుపరిచినట్లు దేవుడు ఇంకా అనేక విషయాలు బయలుపరుస్తాడు. అది సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.